హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. మీ పిల్లల కోసం యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ లింక్స్ స్టోరీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్దామా? రామాపురం అనే గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో వేణు అనే బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. వేణు చాలా అల్లరి పిల్లవాడు. తన తోటి విద్యార్థులతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. విద్యార్థులందరినీ హేళన చేస్తూ ఉంటాడు. అదే తరగతిలో రాము అనే బాలుడు కూడా చదువుతున్నాడు. రాము చాలా మంచివాడు. ఒకరోజు రాము వాళ్ళ అమ్మకి చాలా అనారోగ్యంగా ఉంది. రాము ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ పడుకుని ఉంది. అమ్మా, ఏమైందమ్మా ఈ సమయంలో పడుకున్నావు? రాము, నాకు చాలా అనారోగ్యంగా ఉంది బాబు. ఈరోజు నేను నీకోసం ఎలాంటి పనులు చేయలేకపోతున్నాను బాబు. అయ్యో పర్వాలేదమ్మా, నీకు చాలా జ్వరంగా ఉంది, నా పనులు నేను చేసుకోగలను అని చెప్పి రాము తన హోంవర్క్ పూర్తి చేసుకొని అన్నం కూడా తినేశాడు. కాసేపు తాతయ్యతో కబుర్లు చెబుతాను అని రాము వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళాలి అని వెళ్తుండగా స్కూల్ నుండి రాగానే రాము విడిచిన యూనిఫామ్ని చూశాడు. అయ్యో నా యూనిఫామ్! రేపు నేను స్కూల్కి వెళ్ళటానికి మరొక యూనిఫామ్ కూడా లేదు. అమ్మకేమో జ్వరం, ఇప్పుడు ఎలా? సరే, నా యూనిఫామ్ని ఈరోజు నేనే శుభ్రం చేసుకుంటాను అని అనుకొని రాము తన యూనిఫామ్ని తన చిన్ని చేతులతో ఉతికేశాడు. కానీ యూనిఫామ్పై ఉన్న మరకలు మాత్రం పూర్తిగా శుభ్రం కాలేదు. ఇక రాము మరుసటి రోజు తన పనులన్నీ తానే చేసుకుని స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. అప్పటికే క్లాస్లో ఉన్న వేణు రాము రాగానే, అరరే, ఇతని యూనిఫామ్ చూడండి ఎంత మురికిగా ఉందో, చీచి, ఇతని పక్కన ఎవ్వరూ కూర్చోకండి, కంపు కొడుతున్నాడు అంటూ వెక్కిరిస్తూ హేళన చేస్తున్నాడు. వేణు మాటలకు రాము చాలా బాధపడ్డాడు. కానీ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఇక సాయంత్రం అవగానే రాము ఇంటికి వెళ్ళగా వాళ్ళ అమ్మకి ఇంకా జ్వరం తగ్గలేదు. ఈరోజు వేణు నా యూనిఫామ్ గురించి నన్ను చాలా హేళన చేశాడు. ఈరోజు నా యూనిఫామ్ని చాలా శుభ్రంగా ఉతకాలి అని నిర్ణయించుకొని తన యూనిఫామ్ని ఉతకడానికి చాలా కష్టపడుతూ ఉతికాడు. మరుసటి రోజు కూడా రాము పాఠశాలకు వెళ్ళేసరికి నిన్నటిలాగే జరిగింది. రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక సాయంత్రం అవగానే ఇంటికి వచ్చి రాము వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి బోరున ఏడ్చేశాడు. అయ్యో రాము, ఏంటి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య, అమ్మకి అనారోగ్యంగా ఉందని నిన్న నా యూనిఫామ్ నేనే ఉతికి పాఠశాలకు వేసుకొని వెళ్ళాను. మా క్లాస్లో వేణు, నీ యూనిఫామ్ అంతా మురికిగా ఉంది, ఎవ్వరూ నీ పక్కన కూర్చోరు అంటూ ఏడిపించాడు. ఇక దానివల్ల ఇంకా ఎక్కువ శ్రమతో నా యూనిఫామ్ ఉతికి ఈరోజు స్కూల్కి వెళ్ళాక కూడా అదే పరిస్థితి తాతయ్య అంటూ ఏడుస్తూ ఉన్నాడు. రాము మాటలు విన్న వాళ్ళ తాతయ్య, అయ్యో, దీనికి ఇంతలా ఏడుస్తున్నావా? అమ్మ అనారోగ్యంగా ఉందని నీ దుస్తులు నువ్వే ఉతుక్కున్నావు, అమ్మని అర్థం చేసుకున్నావు. వేణు నిన్ను వెక్కిరించిన ప్రతిసారి నీ యూనిఫామ్పై ఉన్న మరకలన్నీ తొలగించుకునే ప్రయత్నం చేశావు. దానివల్ల నువ్వు చక్కగా పని నేర్చుకున్నావు. అంటే వేణు మాటలు నీకు మంచి చేసినట్లే కదా. ఇదొక్కటే కాదు రాము, ఏ విషయంలోనైనా ఎదుటివారు మన పట్ల ప్రవర్తించిన తీరులో మంచిని మాత్రమే తీసుకోవాలి, అర్థమైందా? అంటూ రాముని ఓదార్చాడు. ఇక రాము తాతయ్య మాటలు విన్న తర్వాత మరింత ఉత్సాహంతో తన యూనిఫామ్ను శుభ్రం చేసుకున్నాడు. ఈరోజు తన యూనిఫామ్ తలతలా మెరిసిపోయింది. అమ్మయ్య, నా యూనిఫామ్ శుభ్రంగా అయింది. వేణు మాటల వల్ల నేను యూనిఫామ్ ఉతకడం నేర్చుకున్నాను. కొన్ని రోజుల తర్వాత వేణుకు చాలా అనారోగ్యం వచ్చింది. దానివల్ల వేణు వాళ్ళ అమ్మా నాన్నలు బాధపడుతూ, స్వామి, మా బాబుకు ఆరోగ్యం కుదుట పడితే వాడి తలనీలాలు నీకు ఇస్తానయ్యా అంటూ దేవునికి మొక్కారు. 2 రోజుల్లో వేణు ఆరోగ్యం కుదుటపడింది. ఇక దానివల్ల వేణు వాళ్ళ అమ్మా నాన్నలు ఇలా మాట్లాడుకుంటున్నారు. వేణు ఆరోగ్యం బాగైతే తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం కదండి, ఇప్పుడు బాబు జ్వరం తగ్గింది, వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. అవును, మొక్కిన మొక్కు తీర్చుకోవాలి అనుకుంటూ వేణుకు దేవుడి ముందు తలనీలాలు తీశారు. మరుసటి రోజు వేణు గుండుతో పాఠశాలకు వచ్చాడు. అప్పుడు తరగతి గదిలోని పిల్లలంతా వేణును చూసి, అరరే వేణు గుండు అంటూ వెక్కిరించడం మొదలుపెట్టారు. కానీ రాము మాత్రం వేణును చూసి ఏమీ అనటం లేదు. రామును గమనించిన వేణు ఆశ్చర్యపోయి రాము వద్దకు వెళ్ళి, రాము, అందరికంటే ముందు నువ్వే నన్ను వెక్కిరిస్తావు అనుకున్నాను.
ఎందుకంటే నీ యూనిఫామ్ విషయంలో నిన్ను చాలా బాధ పెట్టాను కాబట్టి. కానీ నువ్వు మాత్రం నన్ను ఒక్కసారి కూడా ఏమీ అనటం లేదు. ఎందుకని రాము? అని అడిగాడు. అప్పుడు రాము నవ్వుతూ, అలా వెక్కిరిస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎవ్వరూ నా వల్ల బాధపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఎవ్వరితో అలా మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న వేణుకి తన తప్పేమిటో తెలిసి వచ్చింది. నన్ను క్షమించు రాము, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు నేను ఎవ్వరినీ హేళన చేయను అని చెప్పి అందరితో స్నేహంగా ఉండసాగాడు. ఈ కథ పరంగా చాలా మంచి సందేశాన్ని తెలియజేస్తుంది. ఇతరులను హేళన చేయటం ద్వారా వారికి కలిగే బాధను మనం అర్థం చేసుకోవాలి అన్నది ప్రధానం. ఈ కథలోని వ్యక్తులందరిలో ఒక్కొక్కరి నుండి ఒక్కో విషయాన్ని తెలుసుకోవచ్చు. రామును చూసి సహనంతో ఉండటం నేర్చుకోవచ్చు. తాతయ్య ద్వారా ప్రతికూల బోధన ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. వేణులో మార్పు వల్ల అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవచ్చు. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం: ఇతరులను ఎక్కిరించకూడదు, ఎందుకంటే మన మాటలు వారిని బాధించవచ్చు. ప్రతి అనుభవం నుండి మంచిని నేర్చుకోవాలి. ఇది పిల్లలకు మంచి బుద్ధిని నేర్పించే కథ. ఇతరులను హేళన చేయటం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు అనే భావనను ఈ కథ ద్వారా అందరికీ అర్థమవుతుంది. ఇంకా సహనంతో వ్యవహరించాలి. మనకు ఎవరైనా అప్రయత్నంగా హేళన చేస్తే దానిని సహనంతో అర్థం చేసుకొని ప్రతిస్పందించాలి. క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. ఇతరులు మనతో అన్యాయంగా ప్రవర్తించినా మనం క్షమించగలిగితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే ఆంగ్ల సామెత ప్రకారం ఎవరిని త్వరగా జడ్జ్ చేయకుండా గౌరవంగా ప్రవర్తించాలి. మంచి మనసుతో ఉండాలి. ఇతరులు మనకు హాని చేసినా మనం మంచి మార్గాన్నే ఎంచుకోవాలి. అదే మన నిజమైన బలం. ఎవ్వరిని చిన్నచూపు చూడకూడదు. ప్రతి మనిషికి తన పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం ముఖ్యం. ఈ కథ ద్వారా సభ్యత, గౌరవం, దయ వంటి విలువలను గ్రహించవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉండి ఇలాంటి మంచి మోరల్ స్టోరీస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకువస్తాం.